9 న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. సంజామలలో వైసీపీ కార్యాలయం ప్రారంభం. కర్నూలు జిల్లా సంజామల గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, సంజామల జెడ్పీటీసీ చిన్నబాబు, ఎంపీపీ ఓబుల్ రెడ్డి, గుండం సూర్యప్రకాష్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు మల్కిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి అందరూ సంయుక్తంగా కలిసి ఆదివారం నాడు వైసీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి, బనగానపల్లి వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డికి, ఎర్రబోతుల వెంకటరెడ్డికి నాయకులు కార్యకర్తలు పూలమాలలతో ఆదివారం నాడు ఘనస్వాగతం పలికారు. పేరుసోముల గ్రామానికి చెందిన 10 కుటుంబాలు టీడీపీ కార్యకర్తలు జెడ్పీటీసీ చిన్నబాబు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. అలాగే సంజామలం గ్రామంలో గుండం సూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 20 కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో చేరారు. సభలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన సభలో అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు కరువుతో అల్లాడుతున్నారని, ప్రజలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని ఆయన సభలో అన్నారు. ఈ కార్యక్రమంలో సంజామల జెడ్పీటీసీ చిన్నబాబు, కోటపాడు ఈశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ ఓబుల్ రెడ్డి, కాటసాని తిరుపాల్ రెడ్డి, పోచా వెంకట్రామిరెడ్డి, సిద్ధం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతు కూలి సమస్త జనం ప్రశాంతంగా జీవనం సాగిస్తేనే అది జీవితం. అల్లకొల్లరం బల్లంపల్లి నియోజకవర్గం అంతా అల్లకొల్లరం, ఎక్కడ చూసినా తాండవిస్తారు దాని వాళ్ళు. ఇక్కడ చూసినా చెప్తున్నాడు కదా రామిరెడ్డి, తీసుకపోవడం, పట్టకపోవడం, పోలీస్ స్టేషన్ పెట్టడం, 2 సీట్లు పెట్టడం. అంటే నీకు ఓటేసిన ఓటర్ను రౌడీ షీట్ ఓపెన్ చేసి రౌడీగా మారుస్తున్నావా? నువ్వు రౌడీగా తయారు చేస్తున్నావా? అంటే నువ్వేం నేర్చుకున్నావు? ఫ్యాక్టరీలలో బిస్కెట్లు తయారవుతాయి, నువ్వు రౌడీగా తయారు చేసావు. ఈ రోజు తాత్కాలంగా చెప్తున్నా, నా దగ్గరికి పొద్దున పేపర్లో కూడా చూస్తాను, పొద్దున సింగరపల్లి వచ్చారు, రావడమే ఖాళీలో పడ్డారు వాళ్ళు. ఏంది రాదని వాళ్ళ ఎస్సీలు చాలా మమ్మల్ని భవిష్యత్తులో పెట్టించండి. ఆయన కూడా నీకెంపై కాలం వచ్చిందా? నిన్ను సభని నిక్కచ్చిగా చెప్తున్నాను. ఈ రోజు జరిగిన సంఘటన, దండ తీసుకొని వచ్చారు, జనం అంతా వచ్చారు సింగపల్లి నుంచి. అవుకు దాతానే సింగపల్లి కోరుకుంటున్న దాన్ని వచ్చి నేరుగా కాలంలో ఉండాలంతా. ఎస్సీలు వాళ్ళు పాపం కూలి చేస్తే కానీ కడుపు నిండదు వాళ్ళ పైన రౌడీ షీట్ ఏంటి? వాళ్ళ పైన రౌడీ షీట్ ఏంటి? అట్లా ఊరికి నువ్వు నీకు ఏ ఓటర్ అయితే నీకు ఓట్లేసాడో వాళ్ళని రౌడీలుగా మార్చావు. నువ్వు వాళ్ళని రౌడీలుగా మార్చావు. అదే నీ పరిపాలన, అదే నీ పరిపాలన. అరే బచ్చా, ఎందుకు ఈ జనమంతా ఎవరైనా రావాలి కదా, రావాల్సింది అయిపోయింది నీకు.
తీసుకొని ఎప్పుడు అవును వస్తావా సంజాలకు వస్తావా జీపులు లేకుంటే అది తీసుకొని కట్టలివి వచ్చి మారటి ఆకలి కడుపులో కన్నం పెట్టిన పుట్ట గంగెత్తి అటువంటి మహానుభావులు పుట్టిన ధర్మ గడ్డ ఇది ఇలాంటి వారికి చోటు లేదమ్మా ఇలాంటి వారికి చోటు లేదమ్మా బజార్లన్నీ ఊరికెప్ప మంచి ఎందరో పెద్దవాళ్ళు కలిసేటువంటి ఈ బజార్లలో మీరు నడవకుండా మా తాళమే నేను నడిచిపోతే తాళమే నడుకోవాల్సింది వస్తాను ఏదైనా నువ్వు ఒక్కసారి అయినా చుట్టుపడిగారు నాది ఒక్కసారి నేను 36 సంవత్సరాల కింద 1923లో ఎన్టీ రామారావు నాయకత్వంలో ఇక్కడ మహానుభావం దగ్గర ఎమ్మెల్యే ఉన్నా ఒకటి ఎన్టీ రామారావు ఒకటి డాక్టర్ వైఎస్ మీరు ఎక్కడ ఎమ్మెల్యే ఉన్నావు బాబు చాబు బాబు చాబు చాబు చెప్పుకుంటారు రామ్మ ఆయన ఉన్నారు పప్పు ఏం చెప్తారు తెలిసిన ఆయన ఒడిలో చెప్తాడు సత్యనిధనం బద్గీతం చెప్తాడు బద్గీతంలో సత్యనిధనం వర్తంతులు జయంతులు ఓడుకుంటారు అటువంటి మహాత్మాన్ని తీసుకునే ఒకే ఒక కొడుకులు అటువంటి మహాత్మాన్ని ముట్టించుకున్నారు ఆ పప్పు చెప్తారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినారంట 20 లక్షల మందికి 20 లక్షల మంది మా ఊళ్ళో అనుకూడ లేదు 20 లక్షల మా ఊళ్ళో ఎవరో ఉన్నారా సంజాలు లేకుండా ఎవరు మరణం ఎవరు ఉన్నారా 20 లక్షలకు ఎవరు ఉన్నాయి 3 ఎవరు ఉన్నారా ఇక్కడ నువ్వు మళ్ళా ఇప్పుడు ఎవరు ఇప్పుడు కొత్త రాళ్ళు వెతుకున్నాడు కొత్త రాళ్ళు పసుపు కుంకుమ